నిజామాబాద్ జిల్లా డిత్పల్లి మండలం నడిపల్లిలో స్థాపించబడిన మూన్లైట్ బ్రిక్స్ కంపెనీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అరవింద్ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొని ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకే తలమానికంగా నిలిచిన డిత్పల్లి మండలానికి పరిశ్రమలు రావడం ఎంతో సంతోషకరమని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ మూన్లైట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న, అలాగే ఫ్యాక్టరీ భాగస్వామి వెంకటరమణలకు ఎంపీ అరవింద్ అభినందనలు తెలిపారు. ఇక ఈ ఫ్యాక్టరీ ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన మరియు బలమైన ఇటుకలతో సాధారణ ప్రజలు సైతం తమ ఇళ్లను నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. వాతావరణానికి హానికరం కాకుండా నిర్మాణ సామాగ్రి అందుబాటులోకి రావడం అభివృద్ధికి దోహదమని అన్నారు. 4 నుంచి 5 జిల్లాలకు కేంద్రంగా ఉన్న డిత్పల్లిలో ఈ ఫ్యాక్టరీ ఏర్పడటం ద్వారా వ్యాపార అవకాశాలు విస్తరించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిశ్రమలు యువతలో నిరుద్యోగ సమస్యను తగ్గించి వారికి కొత్త దారులు చూపిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కులచారి దినేష్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. నడిపల్లి గ్రామ శివార్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గద్దె భూమన్న గారు మరియు మాజీ సర్పంచ్ వెంకటరమణ గారు బ్రివో ఏఏసి బ్లాక్, సిమెంట్ బ్లాక్స్ మరియు ఇతర ఫుడ్స్ ఈ ప్రారంభోత్సవం ఫ్యాక్టరీ ప్రారంభపడ్డది. దీనికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మనందరి ప్రియతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు మరియు పెద్దలు మోహన్ రెడ్డి గారు, కడిపల్లి డిచ్పల్లి గ్రామ పెద్దలు, మన జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు ఈ కార్యక్రమానికి వచ్చేయడం జరిగింది. ఇది చాలా శుభదినం, వాసవి మాత జన్మదినం. తప్పకుండా ఇది జిల్లాలోనే కాదు, మహారాష్ట్రకు పక్కనున్న జిల్లా కూడా ఈ ఫ్యాక్టరీ లేదు. ఇక్కడ ఈ మెటీరియల్ కావాలంటే ఈ బ్లాక్స్ మనం ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. తప్పకుండా విజయవంతం అవుతుంది మీరు తలపెట్టిన ఈ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ. మరియు ఆ భగవంతుడి ఆశీర్వాదంతో విజయవంతం కావాలని ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నడిపల్లి గ్రామ శివారులో నడిపల్లి విలేజ్ పక్కన మరి గత సంవత్సరం నర నుండి మూన్ ఇండస్ట్రీ అని ఏఏసి బ్లాక్ గురించి
ప్లాన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వేయడం జరిగింది. దానికి ఈ రోజుగా మన ముఖ్య అతిథిగా అరవింద్ ధర్మపురి గారు మరియు మన రూరల్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ శాసనసభ్యులు మరియు ఇప్పుడు కామారెడ్డి శాసనసభ్యులు కూడా ఇప్పుడు వస్తుండ్రు కామారెడ్డి నుంచి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులు, కాంట్రాక్టర్లు, సర్పంచులు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ 4-5 జిల్లాలకు ఎక్కడ కూడా లేనటువంటి ఫ్యాక్టరీని మేము ఇక్కడ వేసినాము. మరి అందరు సహకరించి అందరు కూడా సహకరిస్తారు అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా కూడా మా ఫ్యాక్టరీని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే.